అక్టోబర్ 8న ఏం జరగబోతోంది? ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే ప్రశ్న. తెలంగాణలో చాలా చోట్ల ఎవరిద్దరు మాట్లాడుకున్నా కూడా అసలు అక్టోబర్ 8న ఏం జరగబోతోంది? అసలు అక్టోబర్ 8న ఏముంది చెప్పుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. అక్టోబర్ 8 రోజు బీసీలకి సంబంధించిన రిజర్వేషన్ మీద కోర్టులో తీర్పు ఉంది. కోర్టు తీర్పు చెప్పబోతోంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ఇచ్చింది కదా, బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తాము అని. దాని మీద రేపు హైకోర్టులో ఒక కీలకమైన తీర్పు రాబోతోంది. కీలకమైనది ఎందుకన్నా అంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలా పెట్టొద్దా, పెడితే 42% రిజర్వేషన్ మీద పెట్టాలా ఏంది అనేది మొత్తం రేపటితో డిసైడ్ అయిపోతుంది, తెలుస్తుంది. పాత రిజర్వేషన్ల ప్రకారం బొండి అని చెప్తుందా కోర్టు, లేకపోతే ఈ రిజర్వేషన్లను యాక్సెప్ట్ చేస్తుందా, ఎన్నికలు పెట్టమని చెప్తుందా, అసలు ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు తెలంగాణ సమాజం అంతా కూడా. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పటికే ఎప్పుడో పెట్టాల్సింది ఉండే. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెట్టాల్సింది ఉండే. చాలా రోజుల నుంచి అవి ఖాళీగా ఉన్నాయి. అక్కడ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఎందుకంటే లోకల్గా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి అంతా వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎన్నికలు జరిగితే అక్కడ వాళ్ళు వస్తేనే ఆ పనులు జరగడం కానీ ఇంకొకటి జరుగుతాయి. కానీ అదేది అంతా కూడా ఆగిపోయి ఉంది లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకపోవడంతో. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చింది, 42% రిజర్వేషన్లు ఇస్తాము మేము బీసీలకి అని. సో దాని మీద ఇంకా వాళ్ళు బిల్లు తీసుకొని వచ్చిర్రు, దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిర్రు, దాని తర్వాత గల్లీలో బిల్లు ఉన్నప్పుడు వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నాలు చేసిర్రు, ఇవన్నీ చేసిర్రు. అంతా అయిన తర్వాత నిన్న సుప్రీంకోర్టు దగ్గర వరకు కూడా పోయింది. ఇది సుప్రీంకోర్టులో నిన్న ఏం చెప్పింది అంటే, ఈ రిజర్వేషన్ల ఇష్యూ వచ్చినప్పుడు మీరు మీ కేసు హైకోర్టులో ఉంది కదా, హైకోర్టులో తేలిన తర్వాత ఈడికి రర్రి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు, ఫస్ట్ సుప్రీంకోర్టుకి ఆల్రెడీ హైకోర్టులో ఉంది కదా, ఉన్నప్పుడు ఈడికి ఎందుకు వచ్చిర్రు అని అన్నది. వాళ్ళు సుప్రీంకోర్టు కూడా చెప్పింది హైకోర్టులో ఉన్న దాని గురించే. ఇప్పుడు హైకోర్టులో ఉన్నదే రేపు తేలుతుంది. 8 తారీఖు రోజు అసలు ఏంది ఆ లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్ అమలు చేస్తారా చెయ్యరా, అసలు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టదా ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది, కోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. లేకపోతే కనుక ఆ లోకల్ బాడీ ఎన్నికలకు కూడా పోయే సాహసం చేయకపోతుండే. గతంలో కోర్టు ఏం చెప్పిందంటే సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టి రిజల్ట్ కూడా అనౌన్స్ చేయాలి అని చెప్పింది. వాళ్ళు చెప్పిన అది కూడా దగ్గర అయిపోయింది. కానీ అప్పుడు ఏం చెప్పినంటే ఇదే రిజర్వేషన్ల ఇష్యూ ఉంది, ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, మేము చట్టం చేసినాము అది పెండింగ్లో ఉంది, ఇదంతా ఉంది, మేము రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నాం, ఇచ్చే ఎన్నికలకు పోతాము అనేది రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. సో అది ఇప్పుడు కోర్టులో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉందా 42% రిజర్వేషన్ల మీద అనే అనుమానాలు కూడా ఇప్పుడు తెలంగాణ సమాజంకు ఉన్నాయి. ఎందుకంటే ఈ రిజర్వేషన్ల ఇష్యూని ఎంత సాగదీస్తే అంత సాగదీసే ప్రయత్నం చేసింది, రాజకీయం చేసే ప్రయత్నం చేసిర్రు అనేది చాలామంది, నేను చెప్తున్న మాట కాదు ఇది, బీసీల కోసం పోరాడుతున్న సంఘాలు కావచ్చు, బీసీల కోసం మాట్లాడుతున్నటువంటి నాయకులు చాలామంది కూడా చెప్తున్న మాట. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి 50% కంటే రిజర్వేషన్లు పెంచొద్దని. కానీ వీళ్ళు చేసిన దాన్ని అసలు ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఎట్లా అవుతుంది, మేము చేస్తాము అని చెప్తున్నారు కానీ దానికి ఒక రూట్ మ్యాప్ ఏంది, ఇది చేసి మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం తెలంగాణలో అని ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి గట్టిగా చెప్పినటువంటి వాళ్ళు లేరు. ఎంతసేపు దీని మీద కేసులు వేయకుర్రి, లేకపోతే ఒకవేళ ఇది చెల్లకపోతే పార్టీల పరంగా ఇయ్యిర్రి, ఇట్లా చెప్తున్నారు. కానీ మేము 42% రిజర్వేషన్ ఇయ్యదలిచినాం, మేము ఇది చేస్తాం, ఇది చేస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు అవుతుంది అనేది ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా కాన్ఫిడెంట్గా ఇది అవుతుంది మేము చేస్తాము అని చెప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇది కాదు అని. ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి 50% మించొద్దు అని, అది కాదు అనేది వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎంతసేపు బీసీలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగానే ఏదో అవుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సో ఎందుకు చిత్తశుద్ధి ఉండలేదు వీళ్ళకి, ఎందుకు చిత్తశుద్ధి లేదు అనేది ఎందుకు వస్తుంది మాట అంటే, గతంలో చేసిన పనులు, వీళ్ళు చేసినటువంటి పనుల వల్ల. ఇప్పుడు గతంలో వీళ్ళు కులగణన చేసినాము అన్నారు, ఆ కులగణన విషయంలో ఎన్ని
తప్పులు జరిగినాయి అనేది అందరికీ తెలుసు. చాలా చోట్ల అసలు మా ఇంటికి రాలేదు అని చాలామంది చెప్పారు. అసలు అది తప్పుల తడకగా ఉంది అనేది చాలామంది బీసీల కోసం పనిచేస్తున్న వాళ్ళు చాలామంది కూడా చెప్పారు. అసలు వాళ్ళు చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా పూర్తిగా తప్పు అని మొత్తం రిపోర్ట్ను కూడా ఈ రోజు వరకు ఎవరికి ఇవ్వలేదు. మొత్తం రిపోర్ట్కి సంబంధించి అసలు ఏ కులంకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏంది, అసలు ఏ జిల్లాలలో పరిస్థితి ఏంది అనే దాని మీద కూడా ఈ రోజు వరకు అది బయటపెట్టలేదు. పోతే సభలో చట్టం చేసినాం మేము చేసి గవర్నర్కి పంపించారు. ఆ గవర్నర్ రాష్ట్రపతి గారికి పంపించింది. అయితే ఇక్కడ గవర్నర్ దగ్గర ఫైల్ ఉన్నప్పుడేమో వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నాలు చేసారు. మరి అదేం జరిగింది ఏంది, దాని మీద ఏం చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి దాన్ని ఏమన్నా అయ్యేటట్టు చేసిర్రా అంటే అది లేదు. దాని తర్వాత అది అట్లా ఉండగానే మళ్ళీ ఆర్డినెన్స్ అని తీసుకొని వచ్చారు. ఆర్డినెన్స్ అని తీసుకొని వచ్చి మేము మొత్తం ఆర్డినెన్స్తోని రిజర్వేషన్లు అమలు చేస్తాము అన్న లెక్క చెప్పుకున్నారు వీళ్ళు. నిజంగా ఆర్డినెన్స్లతోనే అమలయ్యే అవకాశం ఉంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఇట్లనే చేస్తుండే కదా, మిగతా రాష్ట్రాలన్నీ కూడా రిజర్వేషన్లను పెంచుకుంటాము అనుకున్నప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పడతాయి అనేది చాలామంది బీసీ మేధావులు ప్రశ్నించారు ఆ రోజే. అసలు ఈ ఆర్డినెన్స్లతోనే అయ్యే పని కాదు, పోయే పని కాదు, ఇది దేనికి పనికిరాదు, నాలుక గీసుకుంటానికి కూడా పనికిరాదు అని ఆ రోజు చాలామంది బీసీల కోసం పనిచేసిన సంఘాల నాయకులు చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు కోర్టులో ఉంది. అసలు కోర్టు ఏం చెప్పబోతోంది ఏంది అనేది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. కోర్టు ఏం చెప్పబోతోంది, 42% రిజర్వేషన్లు అమలైతాయా లేకపోతే పాత రిజర్వేషన్ల ప్రకారం పోతారా, అసలు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా జరగవా. చాలామంది ఇప్పటికీ కొంత క్లారిటీతో వచ్చారు. అసలు ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కొంత కనిపిస్తలేవు అనేది, ముఖ్యంగా ప్రభుత్వానికి పెట్టే ఉద్దేశం కూడా ఉన్నట్టు కనిపిస్తలేదు అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటున్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మొన్నటి వరకు అసలు జనం అందరూ కూడా యూరియా కోసం ఎట్లా రోడ్ల మీదకి వచ్చి కిలోమీటర్లు క్యూ లైన్లు ఉన్నాయి మనందరం చూసినాం. జనం అందరూ కూడా లోకల్ బాడీ ఎన్నికల కోసం మా దగ్గరికి రమ్మనండి, మేమంటే ఏందో చూపిస్తాం, జనరల్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఏదో మార్పు అని చెప్పి ఓట్లు వేసుకొని పోయారు. ఓట్లు అయిపోయిన తర్వాత అసలు ఇటు ఒక్కరు కూడా వచ్చేటోళ్ళు లేరు. యూరియా కోసం ఎప్పుడు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇబ్బంది పడలేదు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము అని జనం అందరూ మాట్లాడారు. దాని తర్వాత నిన్నగాక మొన్న బతుకమ్మ పండగకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇస్తుండే, కానీ ఇప్పుడు ఆ బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు అనేది జనం అందరూ ఓపెన్గా మాట్లాడుతున్నారు. చాలా పబ్లిక్ బయటలు మీరు కూడా చూసుంటారు. మనం కూడా మన ఛానల్లో చాలా వీడియోలను వేసినాం అవి. అట్లా చాలామంది మాట్లాడుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు అసలు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పనులు చేయలేదు. 2 ఏళ్లలో పెన్షన్ కావచ్చు లేకపోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా అయిపోతుంది ఇదే వీడియో. సో ఏమీ పనులు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల కోసం ఊర్లలోకి పోతే కనుక జనం అందరూ వాళ్ళకు ఉన్నటువంటి బాధని ఈ ఓట్ల రూపంలో చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు పెడితే కనుక ప్రభుత్వానికి ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది అనేటువంటిది తెలుసు. ఎప్పుడైనా సరే ప్రభుత్వాలకి సిట్టింగ్ ప్రభుత్వంకి కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికలలో వాళ్ళే కొంత ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 2 ఏళ్లలోనే ఎప్పుడూ లేనటువంటి వ్యతిరేకతను కేవలం 2 ఏళ్లలోనే మూటగట్టుకుంది. ఆ వ్యతిరేకత అంతా కూడా జనాలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అసలు ఏమీ చేయలేదు 2 ఏళ్లలో అని. సో ఇదంతా కూడా లోకల్ బాడీ ఎన్నికలలో కనిపిస్తుంది. కాబట్టి ఎన్నికలు జరగకుండా ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ప్రభుత్వం ఎన్నికలు జరగకుండా ఉండాలనే చూస్తుంది, పెట్టకుండా ఉండాలని చూస్తుంది. ఎందుకంటే పెడితే కనుక ఎట్లాంటి రిజల్ట్ వస్తుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి దాని మీద పెద్ద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తలేదు అనేటువంటి ఒక విమర్శ కూడా ఇంకొక వైపు నుంచి కొంతమంది ఎనలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాట. సో అట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు అసలు అక్టోబర్ 8 తారీఖు రోజు ఏం జరగబోతోంది, ఏం రిజల్ట్ ఉండబోతోంది, దాని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది అంతా కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.